డియర్ ఫ్రెండ్స్, ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. అందులో మన ఓటర్ ఐడి ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం. ఆల్రెడీ చూసింది కాబట్టి సో ఎస్ఐఆర్ తెలంగాణ 2026 డ్రాఫ్ట్ అని కొడదాం. సో సిఇఓ తెలంగాణ వస్తుంది. అది కొట్టినప్పుడు ఇదేదో ఫస్ట్లో ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రూల్స్ 2026 దీన్ని నొక్కితే మనకు ఈ పేజ్ వస్తుంది. సో ఇందులో మనము మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది. నా డిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి. సో దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకున్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏదంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏదన్నా అది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. 8 9 డైరెక్ట్ డౌన్లోడ్ కొట్టకండి. ఇక్కడ మన ఏదైతే పార్ట్ నెంబర్ ఉంటుందో అసెంబ్లీ మనకు కాన్స్టిట్యుయెన్సీలో పార్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పార్ట్ నెంబర్ నొక్కాలి. నాది వచ్చేసి 381. సో అది తర్వాత దీన్ని టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అని కొట్టాలి. సో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది కాబట్టి నాకేం అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుందాం. మనం ఈ పీడిఎఫ్లో గమనించినట్లయితే చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా సెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అయితే ఇది నేను బ్రౌజర్లో ఓపెన్ చేసిన అడోబ్ పీడిఎఫ్ వ్యూవర్లో చూసినా కానీ మనము సెర్చ్ చేస్తే అంటే వర్డ్ సెర్చ్ చేస్తే రావట్లేదు. ఎగ్జాంపుల్గా మనం చూసుకుందాం. ఇక్కడ కీసరా అని ఉంది సబ్ డివిజన్లో. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అది కొట్టి చూద్దాం. చైనా 0 అని చూపెడుతుంది ఇక్కడ ఉన్నా కానీ, అంటే డిటెక్ట్ అవ్వట్లేదు. సో లిస్ట్లో ఉన్న పేరు కూడా డిటెక్ట్ అవ్వట్లేదు దేంట్లో, పీడిఎఫ్ వ్యూవర్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా తీసుకెళ్ళి ప్రింట్ అని కొట్టేసి ఈ పైన 3 డాట్లు ఉన్నాయి కదా, దాన్ని నొక్కి సేవ్ యాస్ పీడిఎఫ్ చేయండి. ఇది మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కడ సేవ్ చేస్తారో డౌన్లోడ్ బ్రౌజర్, ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నా SIR 2 అని. సో ఇది డౌన్లోడ్ బ్రౌజర్ ఉంది కదా, ఆ లొకేషన్ చూసుకొని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. అండ్ ఇప్పుడు మనం జెమినీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లస్ మార్కింగ్ కొట్టండి. ఫైల్స్ అని తీయండి. ఇది నాకు సంబంధించిన డేటా SIR 2లో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఈ SIR 2ని మనం సెలెక్ట్ చేద్దాం. సో ఇది అప్లోడ్ అవనియండి. అప్లోడ్ అయినాక సర్చ్ మన ఓటర్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది కొట్టాలి. కొట్టి ఈ ఎంటర్ కొడితే ఈ డీటెయిల్స్ అనేది మొత్తం మనకు ఇలా చూపెడుతుంది. సో మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఈ సీరియల్ నెంబర్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. అదే ఉంటుంది. ఇప్పుడు SIRలో కొన్ని పేర్లు తొలగిపోవడం వల్ల ఏమవుతుందంటే సీరియల్ నెంబర్లు అనేటివి మారుతాయి. సో దాని విధంగా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాయ్.